ఎవరు కనపడరు చచ్చిపోయిన వాళ్ళు. అదే రాస్తున్నాడు ఇక్కడ దేవుడు ఏమని, పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు, అతడి ఇక ఎన్నడును తన ఇంటికి రాడు. ఎంత బాగా రాశాడు చూసారా, ఎక్కడికి రాడట. అంతే కదా. ఇప్పుడు అందరి నమ్మకాలు ఏంటి, మా తమ్ముడు వస్తాడు, మా అన్నయ్య వస్తాడు, మా అక్క వస్తుంది, మా నాన్న వస్తాడు, మా అమ్మ వస్తాడు, మా చెల్లి వస్తుంది, నా భార్య వస్తుంది, నా భర్త వస్తాడు. ఎక్కడికి వస్తాడు, ఇంటికి వస్తారా చచ్చిపోయిన వాళ్ళు. ఇలాంటి నమ్మకాలతో ఉంటారని ఆ మాట కూడా రాస్తున్నాడు దేవుడు. ఎక్కడ, చింత చెట్టు మీదకి రాదు, చీకట్లోకి రాదు. చచ్చిపోయిన వాళ్ళు చింత చెట్టు మీదకి రారు, చీకట్లోకి రారు, డాబా మీదకి రారు, ఇంటికి కూడా రాడు. ఎంత బాగా రాశాడు చూడండి, అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు, అతని స్థలము అతనిని మరలా ఎరుగదు, కావున నేను నా నోరు మూసుకొనను అన్నాడు చూడండి. ఇక రారట, చచ్చిపోయిన వాళ్ళు ఎవరు రారట, ఇంటికి రారట. తన స్థలం తను ఎరగదట్టకి అయిపోయింది అతని చరిత్ర అంటే.